ఒకటి మైనర్ విద్యార్థులు ఎవరైతే ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదు. ఆల్రెడీ వివిధ రాష్ట్రాల్లో ఎవరినన్నా అట్లా కేసులు పెట్టిన వాళ్ళని పంపించేశారు కూడా. అలాగే బూతులు తిట్టినటువంటి ఆడపిల్లల్ని స్టేషన్ పిలిపించి వాళ్ళ దగ్గర ఫింగర్ ప్రింట్స్ అవి తీసుకుని రాయించి సంతకం పెట్టించుకుని పంపించేశారు. వాళ్ళని ఎవరిని కొట్టలేదు, జైల్లో పెట్టలేదు. అదే సందర్భంలో అంతకుముందు క్రిమినల్ కేసులు ఉండి మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి రాళ్ళు వేసినటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని కేసుల్లో అరెస్ట్ చేస్తున్నారు, జైల్లో పెడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు విదేశాల నుండి టూరిస్టులుగా వచ్చి భారతదేశంలో ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఫక్ లాంటి నినాదాలు ఇచ్చిన వాళ్ళ సంగతి ఏంటి అంటూ, ఇదిగో వీడు మన దేశం కూడా కాదు, వీడికి ఇక్కడ ఉద్యమానికి ఏంటి సంబంధం? ఇది ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి సంబంధించి ఏం చేస్తారు, వీళ్ళు ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేశారు, రాళ్ళదాడుల్లో కూడా పార్టిసిపేట్ చేశారు ఏంటి అన్నటువంటిది ఇప్పుడు పబ్లిక్ అడుగుతున్నారు. మరి ప్రభుత్వం వీళ్ళని ఏం చేస్తుందో చూడాలి.